నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో అమాయక పర్యాటకులను బలి తీసుకున్న ఉగ్రవాదులకు ప్రధాని మోదీ తీవ్ర హెచ్చరిక చేశారు. కలలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్ష విధిస్తామన్నారు. బీహార్లోని మధుబనిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని తొలిసారిగా కాశ్మీర్ ఘటనపై స్పందించారు. ఇది పర్యాటకులపై జరిగిన దాడి కాదని భారత్పై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు. ఉగ్రవాదానికి పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకుంటారని స్పష్టం చేశారు. ఈ దాడికి పాల్పడిన వారితో పాటు దాడి వెనుకున్న కుట్రదారులను కూడా ఊహించని విధంగా శిక్షిస్తామని అన్నారు. అంతకు మునుపు ఉగ్రవాదానికి బలైన వారికి సంతాప సూచకంగా ప్రధాని 1 నిమిషం పాటు మౌనం పాటించారు. అనంతరం ప్రసంగిస్తూ ఉగ్రమూకలకు వారిని ప్రోత్సహిస్తున్న వారికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. From the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in these times. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంశంపై సచివాలయంలో ఉన్నతాధికారులతో వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరై ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగంపై ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. ఈ వర్క్ షాప్ కు సీఎస్, డీజీపీ, వివిధ శాఖల అధికారులు, కేంద్ర ఐటీ శాఖ మాజీ సెక్రటరీ చంద్రశేఖర్ హాజరయ్యారు. అలాగే వాద్వానీ సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ CEO ప్రకాష్ కుమార్, WGDT డీన్ కమల్ దాస్ తో సహా పలువురు నిపుణులు కూడా వచ్చారు. గుడ్ గవర్నెన్స్ కోసం AI సహా నూతన టెక్నాలజీ వినియోగం, పౌర సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఏపీలో అమరావతిలోని CK కన్వెన్షన్ హాల్లో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ సభ ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం, గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. మంగళగిరిలో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పంచాయతీరాజ్ శాఖను చాలా ఇష్టంగా ఎంచుకున్నానని చెప్పారు. పల్లెల్లో ఉండటం అంటే తనకు ఇష్టమని తెలిపారు. పల్లె నిధులు వాటికి ఉపయోగించాలని చెప్పారు. అధికారుల కృషితో గ్రామాల్లో వేగవంతమైన అభివృద్ధి సాగుతోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. బిల్లులు రాకపోయినా పనులు చేసిన గుత్తేదారులకు డిప్యూటీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో ఉపాధి హామీ పథకంలో 75 లక్షల మందికి పైగా శ్రామికులు నిధులిచ్చామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారికి ఈ సందర్భంగా సంతాపం ప్రకటించారు. కావాల్సిందల్లా పంచాయతీకి ఏ నిధులైతే ఇవ్వబడ్డాయో అవి సంపూర్ణంగా ఖర్చు కాబడాలి. ఏ ఉద్దేశంకి అయితే ఇవ్వబడిందో డబ్బు, ఆ డబ్బు సంపూర్ణంగా దానికే నిర్దేశించిన డబ్బు దానికే ఖర్చు పెట్టగలగాలి. ఎలాంటి అవకతవకలు లేకుండా దయచేసి చూడండి అని చెప్పి ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఆయన చాలా మనస్ఫూర్తిగా శశిభూషణ్ గారు చాలా మనస్ఫూర్తిగా తీసుకొని మేము మన ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే వెన్నంటే ఉన్నందుకు ముందుగా శశికుమార్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇక్కడ కేరళ నుంచి మన ఆంధ్ర సేవ చేయాలని చెప్పి వచ్చిన కృష్ణతేజ గారికి, మిగతా ఉన్నతాధికారులందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపు. మీరే లేకపోతే
ఈ రోజున ఇంత విజయవంతంగా ఇంత వడివడిగా రోడ్లు వేయటం నిర్మాణం దగ్గర కావచ్చు, ఫామ్ పాండ్స్ కావచ్చు, నీటి తొట్టులు కావచ్చు, గ్రామాల రహదారులు కావచ్చు, ఈ వేదిక పైన ఉన్న కీలకమైన వ్యక్తులు ఎవరు కనుక లేకపోయినుంటే, అలాగే అదే స్థాయిలో కింద గ్రామ స్థాయిలో కూడా వ్యక్తులు బలమైన సమూహం లేకపోయినుంటే ఈ రోజున ఇంత వేగవంతంగా రోడ్లు వేసేవాళ్ళం కాదు, ఎన్ని పనులు చేయగలిగే వాళ్ళం కాదు. అలాగే మేము ఇందాక శశిభూషణ్ గారు మాట్లాడుతూ కొన్ని కాంట్రాక్ట్స్ చేసిన దాన్ని ఇంకా కొంచెం చాలా నమ్మకం మీద భరోసా పెట్టారు ఈ ప్రభుత్వం మీద. కొంతమంది బంగారం తాకట్టు పెట్టి కూడా మేము పనులు చేసాం. ఎందుకంటే మాకు ఈ ఎన్డీఏ ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన, సమర్థవంతమైన నాయకత్వాన మాకు చాలా బలమైన నమ్మకం ఉంది అని చెప్పి డబ్బులు ఇవ్వకపోయినా కానీ, ఇంకా రిలీజ్ కాకపోయినా పనులు చేసినందుకు ప్రతి కాంట్రాక్టర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొంత నిధులు కొంత శాతం ముందు వచ్చినంత నిధులు కొంత జాప్యం ఉంది. ఇది కేవలం ఏంటంటే ఇది మన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి నిధులు విడుదల చేసే దాంట్లో కొంత జాప్యం ఉంది. అది ఫైనాన్షియల్ ప్లానింగ్లో కొంత జాప్యం జరిగింది. అందుకనే మన ఫైనాన్స్ కమిషన్ మీటింగ్ కూడా జరిగింది. దాంట్లో భాగంగా అన్ని వాళ్ళకి చూసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇంకో కొద్ది రోజుల్లోనే మనకి ఆ నిధులు వస్తాయి అనేది నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. దానికి మాకు తెలియ కూడా చేశారు. సో మీ అందరికీ ఆ భరోసా అయితే ఇస్తున్నాను మీకు. అలాగే మల్టీ విలేజ్, ముఖ్యంగా నేను చాలాసార్లు ఈ తాండాల్లో తిరిగేవాడిని ఈ అనేక సందర్భాల్లో. తెలంగాణలోని కర్ణాటక కావచ్చు, లేదంటే మన ఆంధ్రాలోని అరకు ప్రాంతాల్లో కావచ్చు. దేశానికి ఎంతో కీలకమైన కాశ్మీర్లో ఇటీవల ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని నిర్మూలించి గత 3 ఏళ్లుగా ప్రశాంత వాతావరణంలో అభివృద్ధికి శ్రీకారం చుట్టారని, అలాంటి సమయంలో ఉగ్రదాడి జరగడం చాలా బాధాకరమన్నారు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని తీవ్రంగా ఖండించారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పహల్గాంలో ఉగ్రదాడిలో మృతి చెందిన విశాఖ వాసి చంద్రమౌళి మృతదేహాన్ని అధికారులు విశాఖ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. చంద్రబాబు అక్కడికి చేరుకుని నివాళులర్పించారు. ఉగ్రముక్కల దాడిలో మృతి చెందిన చంద్రమౌళి, కావలికి చెందిన మధుసూదన్ రావు చిత్రపటాలతో నిర్మించిన శాంతి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఒక అత్యంత విషాదకరణ సంఘటన, బాధాకరమైన సంఘటన ఏదైతే పహల్గామ్లో జరిగినటువంటి టెర్రరిస్ట్ కాల్పులు భారతదేశం మొత్తం షాక్కు గురి చేసింది. ప్రపంచాన్ని కదిలించే పరిస్థితి తీసుకొచ్చింది. అతి దారుణంగా విహారయాత్రకు పోయినటువంటి యాత్రికుల పైన విశిక్షణారహితంగా కాల్పులు చేయడం, అది కూడా ఇప్పుడే చంద్రమౌళి గారితో అక్కడ ఉన్న వ్యక్తి, ప్రత్యక్ష సాక్షి శశిధర్ గారు వచ్చారు. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన విషయం, ఏదైతే అక్కడ వీళ్ళందరూ ఉన్నారు, టాయిలెట్ కోసం బాత్రూమ్స్కి వెళ్ళారు. వెళ్ళిన సమయంలో ఒక 2 వ్యక్తులు మొత్తం ఇష్టానుసారంగా AK-47 లాంటి గన్ పెట్టుకొని కాల్చుకుంటూ వస్తున్నారు. వీళ్ళు అక్కడి నుంచి పరిగెత్తారు. మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో కొంచెం ముందు పోగలిగారు. ఈయన కూడా వెళ్ళాడు కానీ కొంచెం వెనకబడ్డాడు. దాంతో ఈయన్ని ఆయన కళ్ళ ముందరనే కాల్చి చంపేసే పరిస్థితికి వచ్చారు. కళ్ళ ఎదుటిగా చూసిన ప్రత్యక్ష సాక్షి శశిధర్ గారు. అది చూసినప్పుడు ఎంత అనాగరికంగా, మానవత్వం లేకుండా వీళ్ళు ప్రవర్తించేది ఒక ఉదాహరణ. అది కూడా భార్యాభర్తలు 2 కపుల్స్ వెళ్ళారు. విశాఖపట్నం నుంచి 3 కపుల్స్ వెళ్ళారు. ఆడవాళ్ళను వదిలిపెట్టి మగవాళ్లే కాల్చారు సెలెక్టివ్గా. అదే మరి ఇవన్నీ చూస్తే ఒక టార్గెటెడ్గా కావాలని చేశారు తప్ప ఇంకోటి కాదు. ఇది ఆర్గనైజ్డ్గా కూడా వెల్ ఆర్గనైజ్డ్గా చేశారు. గడిచిన 3-4 సంవత్సరాలుగా అక్కడ ఎలాంటి గొడవలు లేకుండా
ప్రశాంతంగా ఉంది. మళ్ళీ అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది. అదే మరి అక్కడ ఉపాధి కానీ పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలకు నాంది పలికే పరిస్థితి వచ్చింది. ఉగ్రవాద చర్యలు భారతదేశాన్ని ఏమీ చేయలేవని సీఎం చంద్రబాబు అన్నారు. దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉందని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళికి విశాఖలో ఆయన నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉగ్రదాడి ఒక అనాగరిక చర్య అని అన్నారు. కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని నిర్మూలించి అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో ఉగ్రదాడి జరగడం చాలా బాధాకరమన్నారు. ప్రతి ఒక్కరూ ఈ దాడిని ఖండించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రానికి చెందిన 2 వ్యక్తులు మృతి చెందారని, బాధిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని సందర్భంగా ప్రకటించారు. కాశ్మీర్ అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక అనుసంధానం ఉంది. ఇది ఒక సుందరమైన ప్రాంతం, మన దేశంలో అత్యంత ముఖ్యమైన ప్రాంతం అనే అభిప్రాయం అందరిలో ఉంది. అలాంటి దగ్గర ఇటీవల ఎలక్షన్ చేయడం, ప్రజాస్వామ్యాన్ని కూడా పునరుద్ధరించడం, టెర్రరిస్టుల్ని పూర్తిగా నిర్మూలించి, టెర్రరిజాన్ని నిర్మూలించి ఈరోజు అభివృద్ధికి శ్రీకారం చుట్టే పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. దీన్ని భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి టెర్రరిస్టులు భారతదేశాన్ని ఏమీ చేయలేవు. భారతదేశంలో ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉంది, సమర్థవంతమైన నాయకత్వం ఉంది, ధీటుగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కలిగిన ప్రభుత్వం. అలాంటి కేంద్ర ప్రభుత్వంలో ఉండే ఈ ప్రభుత్వం మీద ఇలాంటి చిన్న చిన్న సంఘటనలతో ఏదో కావాలని డిస్ట్రాక్ట్ చేయాలని ప్రయత్నం చేయడం, ఇది వాళ్ళ అవివేకం తప్ప ఇంకొకటి కాదు. ఏదేమైనా ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు దేశం అంతా కూడా సమైక్యంగా నిలబడాల్సిన అవసరం ఉంది. అందరం కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం కింద సెంట్రల్ గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి మనం సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది దేశ సుస్థిరతకు సంబంధించిన విషయం. అలాంటి సమగ్రత, సుస్థిరత దెబ్బతీసే పరిస్థితి ఎలాంటి వ్యక్తులు చేసినా, ఎలాంటి శక్తులు చేసినా దాన్ని ధీటుగా ఎదుర్కొంటామని మనం సమాధానం చెప్పాల్సిన బాధ్యత, అవసరం కూడా ఉంది. అందుకే ఈరోజు దేశం అంతా కూడా ఎవరైతే చనిపోయారో చాలా బాధేస్తుంది. వాళ్ళని మళ్ళీ తిరిగి తేలేం. మన రాష్ట్రంలో 2 పోగొట్టుకున్నాం. ఇక్కడే చంద్రమౌళి, అదే మరిగా మధుసూదన్ కావల్లో. వీళ్ళిద్దరూ కూడా, మధుసూదన్ అయితే ఒక ఐటీ ప్రొఫెషనల్, ఈయనైతే ఎస్బీఐలో పనిచేసి రిటైర్ అయ్యి నాగమణి ఆయన వైఫ్తో కూడా కలిసి 3 కపుల్స్ వెళ్ళారు. వాళ్ళ బాధ చూసినప్పుడు ఎవరైతే ఆయన సిస్టర్లో ఇప్పుడు చూసాం, కుటుంబం కుంగిపోయే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా ఇలాంటి సమయంలో ప్రజల్లో చైతన్యం తేవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్ రావు భౌతికాయం నెల్లూరు జిల్లా కావలికి చేరుకుంది. ఈ నేపథ్యంలో పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ రావు మృతదేహానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. నెల్లూరు జిల్లా కావలి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధైర్యపడొద్దని, ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అంతకుముందు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కావలి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. బ్యాక్ జరగండి, బ్యాక్ జరగండి.
పహల్గాం ఉగ్రదాడి మృతులకు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. గురువారం పలు జిల్లాల స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ భేటీకి ముందు ఆయన మృతుల కుటుంబాలకు సంతాపం తెలపడంతో పాటు నివాళులర్పించారు. సమావేశం ప్రారంభంలో జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన ఆటవిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మౌనం పాటించి నివాళులర్పించి సమావేశం ప్రారంభించారు. ఈ భేటీలో వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పహల్గాంలో జరిగిన ఘటన మనం అందరికీ తెలిసిన విషయమే. 2 నిమిషాల పాటు వారికి శ్రద్ధాంజలి ఘటిద్దాం. వైకాపాకు చెందిన ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీ మరిది గోపిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఆయన్ను అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్నారు. ఎడ్లపాడులో కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేశారని గోపితో పాటు విడుదల రజనీపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోని గోపిని అరెస్టు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నీతులు చెప్తున్నారా అంటూ కూటమి సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. మా ప్రభుత్వం కంటే ఎక్కువగా కూటమి సర్కార్ అప్పు చేసిందని చెప్పుకొచ్చారు. గత వైసీపీ హయాంలో అడ్డగోలు అప్పులు చేశారంటూ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి పన్ను ఆదాయం వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయిన నాటికి పాత సంవత్సరం అప్పుడు కూడా ఫిబ్రవరి వరకే తీసుకోవడం. ఎందుకంటే యాపిల్ చీనిపండు ఒకటే ఉండాలని అప్పుడు కూడా ఫిబ్రవరి వరకే తీసుకుంటే 81,400 కోట్లు ఆదాయం రాగా కొత్త కూటమి ఎంత తెలిసినా వచ్చిండేది 80,760. అంటే తక్కువ. ఫిబ్రవరి నాటికి చూసుకుంటే 0.78 అంటే ఇంచుమించు 1% తక్కువ. అంటే మాకంటే పరిపాలన రాదు, మాకు అసలు ఏ శక్తి లేదు. మీరు బాగా శక్తివంతులు కదా, మీకు అనుభవం ఉంది కదా, మీరు ఎందుకంటే 1% తక్కువ వచ్చినారు. పైగా గొప్పగా అంటే సంపద సృష్టి కదా మీది. రెవెన్యూ రాబడి మొత్తం చూసుకుంటే కేంద్రం నుంచి వచ్చినవి కలుపుకొని చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 1,52,820 కోట్లు అంటే ఇంచుమించు 1,53,000 కోట్లు అనుకోండి వస్తే, వీళ్ళదెంత 1,41,370 కోట్లు. ఇంకా తక్కువ. ఎంత తక్కువ? 7.5% తక్కువ. ఇంకా చూడండి, అంటే మాకంటే తెలివి లేదు, మాకంటే పరిపాలన చేత కాదు. మళ్ళా మాది ఒకవేళ చేతగాని పరిపాలన తెలియని ప్రభుత్వం అయితే మాకంటే 7.5% తక్కువ కదా మీ సంపద సృష్టి. మరి మిమ్మల్ని ఏమనల్లా? అప్పు మాత్రము అనర్గళంగా పెంచుతున్నారు. ఎంత పెంచుతున్నారు? అప్పుడు ఆ సంవత్సరము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే 77,208 కోట్లు. అదే సమయంలో కాలపరిమితిలో చూసుకుంటే వీళ్ళు మాత్రము 90,558 కోట్లు. అంటే 17% పైన పెంచినారు. ఇంకా చూడండి, అప్పేమో పెంచుతిరి, ఆదాయమేమో తగ్గిస్తిరి, మీరు మాత్రం అనుభవం అని చెప్పి చెప్తారనమాట. పోనీ ఇంత చేసినారు కదా, అంటే మీరు ఇంత అప్పు చేస్తారు కదా, మాకంటే ఎక్కువ ఏం చేస్తున్నారు ఆ అప్పుతో, ఆ డబ్బుతో? అంటే మేము 70,000 కోట్లు ఆ కాల పరిమితులు చేస్తే మీరు 90,000 దాటినారు. మొత్తం నేను చూసినట్లయితే కన్నా 1,40,000 కోట్ల అప్పు వచ్చింది దాదాపు. ఎట్లా 1,40,000 కోట్ల అప్పు? అసలు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, మంచి చెడ్డ ఇవన్నీ చూసుకుంటే కన్నా ఇంకా ఎక్కువైపోయింది అప్పు. కానీ మీరు చూసినట్లయితే మాత్రము, ఎందుకంటే మీరేం చేసినారు, ఫస్ట్ 11 నెలలకు 90,000 చిల్లర ఆర్బీఐ ద్వారా చేసినారు. దాని తర్వాత మార్చి 2025లో 8,000 అడ్వాన్సు, అంటే ఈ సంవత్సరంది కూడా అడ్వాన్స్లో 8,000 చిల్లర కోట్లు చేసినారు. మళ్ళీ ఏప్రిల్ మొదటి వారంలో 5,000 చిల్లర కోట్లు చేసినారు. ఈ నాటికి చూసుకుంటే ఇంచుమించు అమరావతి అప్పులు, బాండ్స్, సివిల్ సప్లైస్, మార్కెట్ అన్ని చూస్తే ఇంచుమించు 1,47,655 కోట్లు ఉంది. ఎక్కడికి పోయింది డబ్బులు అని. ఉగ్రవాదుల దాడిని ముక్తకంఠంతో అంతా ఖండించాలని రాష్ట్ర జనసేన పార్టీ పిలుపునిచ్చింది. కాశ్మీర్లో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే ఉగ్ర కుట్ర అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకే దాడులు చేస్తున్నారన్నారు. క్లిష్ట సమయంలో కలిసికట్టుగా నడవాలని జనసేన అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారని తెలిపారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పార్టీ తరపున 3
రోజుల సంతాప దినాలు ప్రకటించినట్లు స్పష్టం చేశారు. జనసేన పార్టీ రాజకీయ పహల్గా ఉగ్రదాడి మృతులకు సంతాపంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టింది. జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నేతన్న కూడలి వద్దనున్న భారీ జాతీయ పతాకం వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి మృతులకు సంతాపం తెలిపారు. కాశ్మీర్లో జరిగిన సంఘటన ప్రతి ఒక్కరిని కలిదివేసి దుర్మార్గమైన చర్య. పర్యాటకుల్ని అన్యాయంగా టార్గెట్ చేసి మతం పేరుతోటి ఉగ్రవాదులు ఆ విధంగా దాడికి పాల్పడడం నిజంగా తలదించుకునే పరిస్థితి. భారతదేశంలో ఎప్పుడు కూడా ఒక జాతీయత, కలిసి ఉందామనే ఒక మనసు, అందరం కలిసి ముందుకెళ్తేనే మన దేశానికి ఒక నమ్మకం కల్పించే విధంగా మనం అద్భుతంగా ఎకానమీగా ముందుకెళ్ళాలి. ఇతర దేశాలతో పోటీ పడాలి. మన బిడ్డలకి గొప్ప అవకాశాలు కల్పించాలి. ఇదే ప్రతి తల్లి కోరుకునేది. దానికి విరుద్ధంగా నిన్న ఏ విధంగా అటువంటి దుశ్చర్యలో ఉగ్రవాదులు పాల్గొన్నారో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఈ సంఘటన జరిగిన తర్వాత దేశభక్తితోటి, ముక్త కంఠంతో మనందరం కూడా మనపైన జరిగిన దాడిగా మనం భావించుకోవాలి. ఆ కుటుంబాలకి మనం సానుభూతి తెలపడమే కాకుండా భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి హేయమైన చర్యను పాల్గొనకుండా మనం ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల కార్యక్రమం జనసేన పార్టీ నుంచి చేపట్టబోతున్నాం. ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ, సంఘీభావం తెలుపుతూ ఆ కుటుంబాలకి ఒక నమ్మకం, భరోసా, మీ అందరం మీతో ఉన్నాం, ఇటువంటి బాధాకరమైన సంఘటనలో మా వంతు మేము నిలబడతాం అనేది తెలియపరచడానికి కోసం చేస్తున్న ఈ కార్యక్రమం. ఈ ర్యాలీతో పాటు రేపటి రోజున దీక్షలు నిర్వహిస్తాం. ఎల్లుండి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొని మానవహారంలో ఒక స్ట్రాంగ్ మెసేజ్ భారతదేశానికి, మన ప్రజలకి అందరం కలిసి ఉండాలి. ఇటువంటి చర్యలు ఇంకొకసారి జరగకూడదు. మనం ఆలోచించాల్సింది మన బిడ్డల కోసం, భావితరాల కోసం, మన దేశ భవిష్యత్తు కోసం. అంతేగాని ప్రశాంతమైన వాతావరణం తీసుకురావాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాశ్మీర్లో చేసిన చర్యలు, కొన్ని కార్యక్రమాలు, అది అంతిమంగా దేశానికి ఉపయోగపడుతుంది, జమ్మూ కాశ్మీర్కి ఉపయోగపడుతుందని చేసిన కార్యక్రమాల్లో కూడా చిచ్చులు పెట్టే ప్రయత్నం ఉగ్రవాదులు చేశారు. ఏ దేశానికి సంబంధించిన వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరం కూడా దీన్ని ఖండించాలి. మనస్ఫూర్తిగా ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తరఫున మీ అందరం కూడా సానుభూతి తెలుపుతూ ఆ అమరవీరులకి నివాళులు అర్పించుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో ఒక మంచి సంకేతం ఇవ్వాలి. మనందరం కలిసి ఉన్నాం అనే ఒక సంకేతం ఇవ్వాలి. దేశంలో ఎటువంటి సందర్భంలో ఎటువంటి సంఘటన జరిగినా కూడా పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మీ అందరం కలిసి నిలబడి ఏ విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తారో జాతీయ భావన కల్పించే విధంగా ముందు మన జాతి, మన దేశం, దాని తర్వాతే మన రాష్ట్రం, మన ప్రజలు, మన పార్టీలు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ ఈ దుశ్చర్యలో మృతి చెందిన వారికి సంతాప సూచకంగా జనసేన పార్టీ మౌన దీక్ష చేపట్టింది. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి మృతులకు నివాళులర్పించి మౌన దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, పార్టీ నేతలు కళ్యాణం శివ శ్రీనివాస్, మండలి రాజేష్, బేతపూడి విజయశేఖర్, గంజి చిరంజీవి, రావి సౌజన్య తదితరులు పాల్గొన్నారు. నశించాలి ఉగ్రవాదం, నశించాలి, నశించాలి ఉగ్రవాదం, నశించాలి, నశించాలి ఉగ్రవాదం, నశించాలి. వర్ధిల్లాలి భారతీయ ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి భారతీయ ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి భారతీయ ఐక్యత, వర్ధిల్లాలి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన సోమిశెట్టి మధుసూదన్ మృతదేహం కావలి చేరుకుంది. మధుసూదన్ ను చూసిన కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మధుసూదన్ ఇంటి వద్దకు భారీ సంఖ్యలో బంధువులు, స్థానికులు చేరుకున్నారు. వివరాల ప్రకారం పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన సోమిశెట్టి మధుసూదన్ మృతదేహం గురువారం ఉదయం స్వగ్రామం చేరుకుంది. తెల్లవారుజామున 3 గంటలకు చెన్నై ఎయిర్పోర్ట్ చేరుకున్న మధుసూదన్ పార్థివ దేహాన్ని కావలికి తరలించారు. ఈ క్రమంలో ఇంటి వద్ద మధుసూదన్ మృతదేహానికి మాజీ
మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాళులర్పించారు. మరోవైపు ప్రభుత్వ లాంఛనాలతో మధుసూదన్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి దుర్ఘటన జరగడం, అందులో కావలివాసి మృతి చెందడం బాధాకరమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతా హై అలర్ట్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. దాడుల నేపథ్యంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలోనూ హై అలర్ట్ ప్రకటించారు. కొండపై భద్రతను విజిలెన్స్ సిబ్బంది కట్టుదిట్టం చేశారు. కాశ్మీర్లోని పహల్గామ్ దాడి నేపథ్యంలో తిరుమలలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కొండపై సెక్యూరిటీ కట్టుదిట్టం చేసినట్లు టీటీడీ వెల్లడించింది. తిరుమల ఘాట్ రోడ్లోని లింక్ రోడ్డు సమీపంలో వాహనాలను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే అన్ని వాహనాలను భక్తులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మొదట అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్ లో పలుచోట్ల ఆర్టీసీ బస్సులను, ఇతర ప్రైవేట్ వాహనాలను, అందులోని లగేజీని సైతం వదలకుండా తనిఖీ చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ చెబుతోంది. శ్రీవారి ఆలయ పరిసరాల్లోనూ భద్రతను నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం తిరుమలలో కూడా భద్రత కట్టుదిట్టం చేసింది. నిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళండి. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు వివరించండి. సూపర్ 6 హామీల మోసాలపై ప్రజలతో చర్చించండి. మళ్లీ వచ్చేది జగనన్నే, ఇది తథ్యమని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. గతంలో ఎలాగైతే పేపర్లు రాసినాయో అదే సేమ్ టు సేమ్ అచ్చుగుద్దినట్టు మళ్ళీ అదే పతాక శీర్షికలు. అక్కడ స్కామ్ జరిగింది, ఇక్కడ స్కామ్ జరిగింది, ఏది జరగకపోయినా మసిపూసి మారేడుకాయ వేసి ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఓ నలుగురిని అరెస్ట్ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేశాం, విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు, మరో ఐఏఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేస్తాం. ఎవరు వీళ్ళంతా? వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే ఒక ఓటు వస్తుందా, ఒక ఓటు పోతుందా? ఏమీ కాదు. పాపం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కింద ఆ రోజు వాళ్ళు పనిచేశారు అంతే. ఎక్కడా అక్రమాలు జరగల. కానీ ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి వీళ్ళందరినీ కూడా ఆ ఒక్క గేమ్లో భాగంగా, అంతరంగ గేమ్లో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తుంది. అక్రమంగా ఎవరిని నిర్బంధించినా, ఎవరి మీద కేసులు పెట్టినా ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించరు. గతంలో జరగలేదు, రేపు జరగదు. ఓ ఉద్యమం వస్తుంది. ఉద్యమం అంటే ఎవరి మీద దాడి చేయాల్సిన అవసరంలా, గతం కూడా చేయలా, ఏ బస్సు దగలబెట్టలా, ఏ దహనకాండ జరగల. ఉద్యమం అనేది ఈ రోజున ప్రజల మనసుల్లో ఉంటుంది, ప్రజాక్షేత్రంలో ఉంటుంది. అది ఓటు రూపంలో ప్రజలు చూపెడుతుంటారు. అదే జరిగింది గతంలో, రేపు అదే జరిగింది. ఖచ్చితంగా చెప్తున్నాం, తెలుగుదేశం ప్రభుత్వం పాలన పడకేసి వాళ్ళు ఇస్తానన్న వాగ్దానాలు పక్కన పెట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అనగదొక్కాలనుకునే దుశ్చర్య ప్రజాక్షేత్రంలో ప్రజలు తేల్చుకుంటారు, మేము తేల్చుకుంటాం. అంతేకాని ఎవ్వరూ భయపడేది లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకే చెప్తున్నాం, ఈ విష ప్రచారం, ఈ అక్రమ కేసులు, ఈ అక్రమ అరెస్టులు గతంలో కూడా మనం అందరం చూసాం. దీనికి ఎవరు జంకేది లేదు. నిబ్బరంగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు క్షేత్రస్థాయికి పోయి పనిచేయండి. తప్పకుండా సత్ఫలితాలు వస్తాయి. మళ్ళీ 3-4 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు అఖండ మెజారిటీతో ముఖ్యమంత్రి అవటం ఖాయమని తెలియజేస్తారు. విశాఖలో 3,000 కోట్ల విలువైన భూములను 99 పైసలకే డొల్ల కంపెనీ ఉర్సా క్లస్టర్స్ కు కేటాయించడం వెనుక మంత్రి నారా లోకేష్, ఆయన బినామీలే సూత్రధారులని వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ తన సన్నిహితుడు కిలార రాజేష్ ద్వారా పెద్ద సంఖ్యలో డొల్ల కంపెనీలను సృష్టించి వాటికి ప్రభుత్వం ద్వారా కారు చౌకగా విలువైన భూములను కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తానని చెప్తున్న చంద్రబాబు ప్రజల సంపదను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. అమాయక ప్రజల తాలూకా ప్రాణాలను కూడా హరించే రీతిలో ఇక్కడ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం ప్రజల ముందు చెప్పాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉంది.
పుచ్చకాయల దొంగ ఎవరా అంటే భుజాలు తడుముకున్నాడట ఎవరో ఒక వ్యక్తి. లిక్కర్ మాఫియా జరిగిందంటే తన మాఫియాని గతంలో 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి మాఫియా కానీ ఈ 2024 తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లిక్కర్ విధానంపై కూటమి చేస్తున్నటువంటి అవినీతి రాష్ట్ర ఖజానాన్ని మొత్తం అంతటినీ కూడా కొల్లగొట్టి తెలుగుదేశం వాళ్ళ చేతుల్లో పెట్టినటువంటి పరిస్థితిని కానీ ఒకసారి మనం గమనించుకోవాలని మాత్రం తెలియజేస్తున్నాను. దొంగతనానికి వెళ్ళినోడు పక్కింట్లో దొంగతనం చేసి బయటకు వచ్చి దొంగ 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 అన్నాడంట. ఆ రీతిగా ఉందన్నమాట. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలో నడిపిస్తున్నటువంటి ఏవైతే మద్యం షాపులు ఉన్నాయో మద్యం షాపులన్నీ కూడా పారదర్శకంగా అవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా పారదర్శకంగా ఆ రోజు కొనుగోలు కానీ అమ్మకాలు కానీ పారదర్శకంగా షాపులు రన్ చేస్తే ప్రభుత్వ దుకాణాలన్నీ బ్రాంచ్ షాపులన్నీ కూడా అవి క్లోజ్ చేసి ప్రైవేట్ వ్యక్తులు కాదు కూటమి తాలూకా మాఫియా వ్యక్తులు కాదు తెలుగుదేశంలో బాగా మెక్కినటువంటి గతంలో అనుభవం ఉన్నటువంటి ఈ తెలుగుదేశానికి సంబంధించినటువంటి కూటమి నాయకుల చేతిలోకి మద్యం దుకాణాలన్నీ పెట్టడం, ప్రభుత్వ దుకాణాలన్నీ కూడా మూసివేయడం ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా చేసినటువంటి పరిస్థితి మనం ఒకసారి లెక్కేసుకోవాలి. హెల్మెట్ ధారణ అవగాహనను పెంపొందించే ఉద్దేశంతో రూపొందించిన ప్రత్యేక పాటను ఈ రోజు జిల్లా ఎస్పీ, జిల్లా పోలీస్ అధికారుల సమక్షంలో చిత్తూరు పట్టణంలోని గాంధీ కూడలి వద్ద ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలు ఎలా రక్షించబడతాయో, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ను తప్పనిసరిగా ఎలా ఉపయోగించాలో ఈ పాట ద్వారా ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు ప్రత్యేకంగా ఈ పాటను రూపొందించామని, సాధారణ ప్రజల నుంచి విద్యార్థులు, యువత వరకు అందరికీ చేరువయ్యేలా సందేశాత్మకంగా రూపొందించడం విశేషమని తెలిపారు. ఎవరైతే బైక్స్ మీద వెళ్తున్నారో, బైక్ నడిపే వాళ్ళు కానీ లేదంటే వెనక కూర్చున్న పిలియన్ రైడర్ కానీ వీళ్ళే ఎక్కువ మంది చనిపోతున్నారు. సుమారుగా 140 మంది బైక్స్ మీద ట్రావెల్ చేసే వాళ్ళు మన చిత్తూరు జిల్లాలో చనిపోతున్నారు. ఇది ఓన్లీ చనిపోయిన డేటా. కానీ ఒకసారి ఇంజురీస్ చూసుకుంటే బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు కనీసం 400 నుంచి 450 మంది చేతులు విరగడము, కాళ్ళు విరగడము, హాస్పిటలైజ్ అయిపోవడం, కొన్ని నెలల పాటు హాస్పిటల్లో ఉండడం జరుగుతుంది. సో ఒక ఫ్యామిలీకి బ్రెడ్ విన్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హాస్పిటల్ బెడ్ మీద ఉంటే కనీసం ఫ్యామిలీ పరిస్థితి చూడండి. ఎంత గ్రేవ్ కన్సర్న్ అంటే ప్రతి సంవత్సరం ఇండియాలో, మన భారతదేశంలో రోడ్ల మీద 160,000 మంది చనిపోతున్నారు. 160,000 మంది. దీనికి తోడు సుమారుగా 5 లక్షల మంది ఏదో ఒక టైప్ ఆఫ్ ఇంజురీస్తో బెడ్ మీద ఉండిపోవడము, లేకపోతే ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉండిపోతున్నారు. అంటే 6.5 లక్షల మంది పైగా రోడ్ల యాక్సిడెంట్స్ వలన వాళ్ళ ఫ్యామిలీ నాశనం అయిపోవడం, వాళ్ళ జీవితం నాశనం అయిపోవడం జరుగుతుంది. సో ఇందులో ఎక్కువ మనం ప్రివెంట్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఒక పర్సన్ నడిపేటప్పుడు ఎంత వేగంతో నడుపుతున్నాడు, ఒక సెకండ్ చూసుకోకపోవడం. సో ఆ పరిస్థితుల్ని మనం మార్చలేకపోవచ్చు. కానీ మనం మార్చగలిగింది ఒకటే, 2 వీలర్స్ నడిపే ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ వేసుకోవడం. ఎప్పుడైతే సరే ఇలా ఉంటాయో, మనం అనుకున్నట్లు మన జిల్లా రోడ్ల మీద జరుగుతున్న ఈ 140 యాక్సిడెంట్స్లో కొంతమంది అయినా సరే హెడ్ ఇంజరీస్ వల్ల చనిపోవడం జరుగుతుంది. వాళ్ళనైనా ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం తెలుగుదేశం మహిళా విభాగ కార్యదర్శి శ్రీ దుర్గా ప్రభుత్వ ఆసుపత్రిలో అపోలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందినట్లు టీడీపీ ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ కుమార్తె మృతికి కారణం చిత్తూరు అపోలో వైద్యులే పూర్తి కారణం అంటూ వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె మృతి చెందిందని అన్నారు. కుటుంబ సభ్యులు ఆవిడ హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు చనిపోయింది అనేటువంటి దుర్వార్త వినడం జరిగింది. నేను ఎందుకు మీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశానంటే, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అపోలో హాస్పిటల్ చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ అప్పగిస్తే ఒక ఆధునీకరమైనటువంటి యంత్రాలు వస్తాయి, లేటెస్ట్ టెక్నాలజీ వస్తుంది, చిత్తూరు ప్రజలకందరూ కూడా అన్ని రకాల కూడా ఉపయోగపడుతున్న ఒక మంచి ఉద్దేశంతో అపోలో హాస్పిటల్కి అప్పగిస్తే ఈ అపోలో హాస్పిటల్ యాజమాన్యం మొత్తం అది కేవలం వారి యొక్క కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ యొక్క ఎడ్యుకేషన్ కోసం మాత్రమే పెట్టినట్టుగానే నాకు అనిపిస్తున్న సందర్భం.
నేను ఒకటి చెప్తున్నాను, అదే హాస్పిటల్ ఏమీ లేదండి అని ఎక్స్రే తీసి పంపించినట్టు వాళ్ళు నిన్న పోస్ట్ మార్టం చేస్తే హెడ్ ఇంజరీ జరిగిందని పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చిందంటే దీని అర్థమైంది. ఏ డాక్టర్లు అయితే ఏ హాస్పిటల్ అయితే ఇబ్బంది లేదు పర్వాలేదు చెప్పారో అదే డాక్టర్లు హెడ్ ఇంజరీ వల్ల చనిపోయిందంటే 37 సంవత్సరాలు నా బిడ్డ కనీసం రెఫర్ చేసి ఉంటే వేరే హాస్పిటల్ కొట్టు ఎవరు నా బిడ్డని అపోలో హాస్పిటల్ డాక్టర్ని హత్య చేసేటప్పుడు నా బిడ్డకు జరిగినట్టుగా ఈ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ఏ బిడ్డకు జరగకూడదని డిమాండ్ చేస్తున్నా. ఇదే విషయం జిల్లా కలెక్టర్ గారు నిన్న 2 గంటల సేపు అంతిమయాత్రలో పాల్గొన్నారు. నా బిడ్డ అంతిమయాత్రలో కలెక్టర్ గారి దృష్టి కూడా పోస్ట్ మార్టం సంబంధించిన వివరాలు అని చెప్తే ఆయన వెంటనే సీఎంఓతో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నా, నా బిడ్డగా జరిగిన దుస్థితి ఈ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి బిడ్డగా జరగకూడదని. కాశ్మీర్లో పర్యాటకుల మీద జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ మెదక్ జిల్లాలో పలు ప్రాంతాల్లో కొవ్వొత్తు ర్యాలీలు నిరసనలు నిర్వహించారు. దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని, పర్యాటకులపైన దాడి చేసిన పిరికి పంద పాకిస్తాన్ దుర్మార్గులకు తగిన గుణపాఠం చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ చేశారు. జమ్మూ కాశ్మీర్లో మరి పహల్గాం ప్రాంతంలో ఉగ్రమూకలు కేవలము హిందువులనే టార్గెట్ చేసి హిందువుల యొక్క ఐడి కార్డు చూసుకుంటూ వాళ్ళను అతి దగ్గరగా నుంచి అతి దారుణంగా కాల్చి చంపడం జరిగింది. మరి ఈరోజు వారి ఆత్మకు శాంతి చేకూరాలని, మరి అదేవిధంగా కొంతమంది ఆరోగ్యరీత్యా హాస్పిటల్లో ఉన్నారు, వారందరూ కూడా తొందరగా కోలుకోవాలని ఈరోజు ఈ యొక్క క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. మరి పాకిస్తాన్ ఉగ్రవాద ముఠా మరి అతి దారుణంగా హిందువులను టార్గెట్ చేసి మరి ఈ యొక్క సంస్థ పాకిస్తాన్ మరి హిందువులను చంపే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా కూడా కేవలం జమ్మూ కాశ్మీర్లో ఉనికి చాటుకోవడం కోసమే ఇదంతా చేయడం జరిగింది. ఇప్పటికైనా హిందూ బంధువులారా మేల్కొండి, మరి భవిష్యత్తులో మరి హిందువుల పరిస్థితి ఏంటిదో ఆలోచించండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.